భలే 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 ఎంత అందంగా ఉంది ఈ టోరో ట్రైన్. నిజంగానే అద్భుతమైనది. ప్లానెట్ డోపియోకి చెందిన నివాసులు ఎంతో మంచి పని చేశారు. ఈ ట్రైన్ లో ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయి స్కై డ్రాగన్? ఇది అంతరిక్షంలోకెల్లా మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ ట్రైన్. ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళటానికి ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు శక్తివంతమైనది, వేగమైనది కూడా. పిల్లలు, ఈయన పేరు దహర్, ధూపస్ కి ముఖ్యుడు. నిజంగా ఈ ట్రైన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్పాల్సింది మీరు కాదు, మేము. ఇంత మహాద్భుతమైన ట్రైన్ లో మాకు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. ట్రైన్ బయలుదేరబోతోంది. ఈ ట్రైన్ లో ప్రయాణించబోతున్న మొట్టమొదటి ప్రయాణికులు మనమేనమాట. మన నాయకుడు తినటానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఇక చాలా ఆపండి. నేను ఆ విషయమే మర్చిపోయాను. అతిథులకి పలహారాలు తండి. ముఖ్యమైన విషయం స్కై డ్రాగన్, ఈ ట్రైన్ ఆఖరు బోగిలో అంతరిక్షంలో కల్లా అతి ముఖ్యమైన వజ్రం చమక్రం ఉంది. కానీ ఆ వజ్రాన్ని దొంగిలించడానికి రాంగో పాంచో బోస్కాతో ప్రయత్నిస్తున్నారు. ఈ రంగో పాంచో అంటే ఎవరు? ఆ బోస్కా సంగతి ఏంటి? రాంగో పాంచోలు అంతరిక్షంలోనే గజ దొంగలు. దోపిడీలు, దొంగతనాలు చేయటంలో వాళ్ళు ఆరితేరారు. బోస్కా అంటే తుపాకీలా కనిపించే వాళ్ళ ప్రమాదకరమైన ఆయుధం. మీరు దిగులు పడకండి దహత్, ఆ చమక్రం వజ్రాన్ని మేమందరం కాపలా కాస్తాం. మీరేమంటారు? అవును. రాబోయే స్టేషన్ ప్లానెట్ ఎక్స్ రా. అరే వా, ఈ ట్రైన్ మెరుపు వేగంతో వెళ్తోంది. మనసులు ఎందుకో కీడు తగ్గిస్తున్నాయి. హఠాత్తుగా కడుపులో గడబిడ మొదలయ్యింది. ఇది నిజంగా భయంకరమైన ప్రయాణం. ఈ రైలు ప్రయాణాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. ఇది నా మనసులో గుర్తుండిపోతుంది. ఇక్కడ వాతావరణం ఎంతో హాయిగా ఉంది, ఎంతో ఉల్లాసంగా కూడా ఉంది. ఎంత దుమ్ము రేగొట్టావో చూడు. మమ్మల్ని క్షమించు నోబు, నేను గమనించలేదు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులారా. నా పేరు సోబు, వీడి పేరు నోబు. ఈ మోజో గ్రహం గురించి స్కై డ్రాగన్ మాకెన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. అంతేకాదు మీ దగ్గర ఒక మాయా క్రిస్టల్ ఉందని కూడా చెప్పాడు. అది వాతావరణాన్ని నియంత్రిస్తుందంట కదా? అవును బాబు, అవును. మాక్సిమం మా గ్రహం మీద వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. నా వెనకే రండి, మీకు చూపిస్తాను. చలాలి చలాల్, మలీలి మలాల్. ఓ వాతావరణ క్రిస్టల్, మబ్బులో పుట్టించు మంచుని ఇప్పుడు చూపించు నీ అద్భుతం. ఇంత అద్భుతంగా ఉందో. సరదాగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావు గడ్డలు.
సాలీడు చాలా పెద్ద సాలీడు. ఎలా ఉన్నారు మిత్రులారా? బ్యామ్ బ్యామ్ బిమ్, నువ్వు ఎక్కడికెందుకు వచ్చావు? నాకు వాతావరణాలు మార్చే క్రిస్టల్ కావాలి. దాంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వాతావరణం మారుస్తాను. ఒకవేళ ఎవరైనా నన్ను అడ్డుకున్నారంటే అప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టను. ఆ క్రిస్టల్ని నువ్వు తీసుకు వెళ్ళిపోతుంటే మేము చూస్తూ ఊరుకోము. అత్యంత శక్తివంతమైన నా 8 సాలిడ్ కాళ్లను మీరు సరిగా గమనించినట్టు లేరు. మీ ప్రాణాలు పోకూడదని మీరు అనుకుంటే మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకోండి. అతను ఆ క్రిస్టల్ ని అపహరిస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? మీకు తోడుగా మేమున్నాం సోబు నోబు. మిత్రులారా, సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధమే. నాకు కావాల్సిన క్రిస్టల్ ఇక్కడ ఉంది. దీన్ని ఒక సాలిడ్ చేత్తో పట్టుకుంటాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడ సూర్యకిరణాలు పడట్లేదు, అందుకే నా సాలిడ్ కాళ్ళ శక్తి బలహీన పడిపోతుంది. సూర్యకిరణాల నుండి శక్తి లభిస్తోందా? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైపోయింది. ముందుగా ఒక లడ్డూ తింటాను. ఓరి నాయనో, అతను బయటికి వచ్చేస్తున్నాడు. అందరూ తప్పుకోండి. నీ బలహీనత ఏంటో నాకు తెలిసిపోయింది. బామ్ బామ్ బెన్, జలాలి జలాల్, మలేలి మలాల్. ఓ వాతావరణ క్రిస్టల్, మోసగ్రహం పైకి తీసుకురా నల్ల నల్లని మబ్బులు. చూపించు నీ అద్భుతం. మబ్బులు అడ్డం రావడం వల్ల సూర్యకిరణాలు నా ఒంటిని తాకటం లేదు. సూర్యకిరణాలు తగలకపోతే నా కాళ్ళకు శక్తి ఉండదు. నా సాలిడ్ కాళ్ళు, మీరందరూ నా సాలిడ్ కాళ్ళను బలహీన పరిచేశారు. ధన్యవాదాలు మిత్రులారా. మీరు మళ్ళీ వీలు చూసుకొని మోజో గ్రహానికి రండి. అటు చూడండి, వాటిని చూస్తుంటే పువ్వులు గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తున్నాయి. అవును, భలే అందంగా ఉన్నాయి కదా. నన్ను వదిలేయ్, నన్ను వెళ్ళనివ్వు. అరే, ఆ స్పేస్ షిప్ బీమ్ ని తీసుకెళ్తోంది. మనం ఆ స్పేస్ షిప్ ని వెంబడించాలి. సూపర్ భీమ్, ప్లానెట్ కహూనాకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు టిచుకు రాసా. ఇక వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు. ఇతను పిచ్చుకు రాసా, అతను బిచ్చుకు రాసా. మేము ముగ్గురం ప్రఖ్యాతి కాంచిన సైంటిస్టులం. మేమందరం ఈ బ్రహ్మాండాన్ని ఏలాలి అనుకుంటున్నాం. కానీ విషయం ఏంటంటే నీకున్నన్ని శక్తులు మా ముగ్గురికి లేవు. ఈ పంజరం నీళ్లు దాగి ఉన్న శక్తి మొత్తాన్ని బయటికి లాగేసి మాకు ఇచ్చేస్తుంది. పదండి బ్రదర్స్, మంచి పని చేయడానికి ఆలస్యం ఎందుకు? ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? నాకంతా వింతగా అనిపిస్తోంది. నేను అద్భుతమైన శక్తుల్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను బ్రదర్. ఎగరలేకపోతున్నాను. నీ మేలు మర్చిపోలేవు సూపర్ భీమ్. పదండి వెళదాం. ఈ శక్తులు ఎలా పని చేస్తున్నాయో చూద్దాం. నీకేమీ కాలేదు కదా భీమ్? స్కై డ్రాగన్, నా శక్తులు కోల్పోవడం వల్ల నేను చాలా నిస్సత్తుగా మారిపోయాను. భీమ్, నీలో సత్తువ ఉంది. శక్తులు లేకపోయినా భీమ్ ఎప్పటికైనా సూపర్ భీమే. అద్భుత శక్తులు లేకపోతేనే నువ్వు చాలా తెలివైన వాడివి కదా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నీకు తోడుగా నీ స్నేహితులు ఉన్నారు. అంతకు మించి ఈ లడ్డు కూడా నీతో ఉంది. తిను భీమ్. ఇది తిన్న తర్వాత నీ శక్తి యుక్తులేమిటో వాళ్ళకి తెలియజేయి. మీరు సరిగ్గానే చెప్పారు. భీమ్ ఎప్పటికీ సూపర్ భీమే.
నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నా స్నేహితుల సహాయంతో రాసాలు అపహరించిన నా శక్తుల్ని తిరిగి తెచ్చుకుంటాను. ఇది మాట అంటే నేను సూపర్ పిచ్చుకు రాసాని. ఇప్పుడు చూడండి నా శక్తి. జగ్గు, కాసేపు సరదాగా ఈ తోక మీద ఇతన్ని షికారికి తీసుకువెళ్ళు. సారీ జగ్గు. డోలు, బోలు, వాళ్ళ చెవులు చిల్లులు పడేలా మీరు గట్టిగా కేకలు పెట్టండి. దయచేసి ఆపండి. నేను శక్తుల్ని తిరిగి పొందగలిగాను. భీమ్, నువ్వు మళ్ళీ సూపర్ భీమ్ లా మారిపోయావు. అవును చుట్కీ, కానీ వీళ్ళ ముగ్గురు నాకు ఒక మంచి గుణపాఠం నేర్పారు. ఈ సూపర్ భీమ్ శక్తులు నాలో ఉన్నా లేకపోయినా నా స్నేహితులే నాకున్న అంతులేని శక్తి. అవును, మనందరం కలిసి ఉంటే మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అదే మనిషికి అసలైన శక్తి.